సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు ఉదయం 9 గంటలకు కేసరపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, జొన్నపాడు, జనార్దనపురం మీదుగా గుడివాడకు బస్సు యాత్ర చేరుకోనుంది. రేపు మధ్యాహ్నం 3:30 గుడివాడలో బహిరంగ సభ జరగనుంది. మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి గుండుకొలను మీదుగా నారాయణపురం చేరుకోనుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. కేసరపల్లి నుంచి గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, జొన్నపాడు, జనార్దనపురం మీదుగా గుడివాడకు చేరుకోనుంది. రేపు మధ్యాహ్నం 3:30 గుడివాడలో బహిరంగ సభ ఉంది. ఈ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకోనుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. రేపటి షెడ్యూల్కి సంబంధించి దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, రేపు 15వ రోజు బస్సు యాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి అదేవిధంగా డాక్టర్స్ కూడా సూచించారు, కంటికి కణత మీద నుదురు మీద తగిలిన దెబ్బ వల్ల 2-3 రోజులు స్వెల్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి, అయినా కూడా రేపు బస్సు యాత్రకి సిద్ధమవుతున్నారు కదా సీఎం జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంకల్పం అన్నది వేడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రేపటి నుండి యథాతథంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించాలని నిర్ణయించారు. నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత నిన్న స్వయంగా ముఖ్యమంత్రి లక్ష్యంగా జరిగినటువంటి భౌతిక దాడి ఏదైతుందో ఆ దాడి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటి పైభాగాన గాయమైంది, కుట్లు కూడా వేసినటువంటి పరిస్థితి. ఈరోజు వైద్యులు 2-3 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసుకుని రేపటి నుండి యథాతథంగా మళ్ళీ తన మేమంత సిద్ధం బస్సు యాత్రను కొనసాగించాలని నిర్ణయించి నిన్న ఎక్కడైతే నిన్నటి ఆ కేసరపల్లి జంక్షన్ దగ్గర నిన్న ఆగింది బస్సు యాత్ర, అక్కడే రాత్రి బస చేశారు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బస ప్రాంతంలోనే ఉన్నారు. ఈ రేపు ఉదయం అక్కడి నుండే అదే ప్రాంతం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 15వ రోజు బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం అధికారికంగా ప్రకటించారు. రేపు ఆ ఉదయాన్న కేసరపల్లి జంక్షన్ తర్వాత గన్నవరం మీదుగా ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీద నుండి పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుంటే జొన్నపాడు దగ్గర రేపు మధ్యాహ్నం భోజన విరామాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు నుండి జనార్దనపురం మీదుగా సాయంత్రం 3:30 గంటలకు సుమారుగా గుడివాడ చేరుకుంటారు. గుడివాడ పట్టణంలో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బహిరంగ సభ కృష్ణా ఏదైతే మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి లో భాగమైనటువంటి మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించినటువంటి సభ రేపు గుడివాడలో జరగబోతుంది. గుడివాడలో సభ అనంతరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతరం మళ్ళీ ఆ నరసాపురం లోక్సభ నియోజకవర్గం వరకు కూడా ప్రవేశించేంత వరకు కూడా రేపు బస్సు యాత్రను కొనసాగిస్తారు. హనుమాన్ జంక్షన్ మీదుగా జాతీయ రహదారి మీద గుండుగోల మీదుగా నారాయణపురం వరకు కూడా ఆ వైఎస్ జగన్మోహన్ బస్సు యాత్ర రేపు సాగబోతుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రని లక్ష్యంగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఆ ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు రౌడీ మూకలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా గాయపరిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ఏదైతే తక్కువ దూరంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి దాడి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గాయమైంది. ఆ తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాయం అయిన తర్వాత కూడా అదే రోజు బస్సు యాత్రను కొనసాగించారు. నిన్న రాత్రి వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించిన తర్వాత రేపటి నుండి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. రేపు యథాతథంగా ఎక్కడైతే కేసరపల్లి జంక్షన్ లో ఆగిందో ప్రస్తుతం బస్సు యాత్ర అక్కడి నుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందన్న. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.